నమస్తే, నేను మీ డాక్టర్ రియాజ్. ఆస్క్ టాక్స్కి స్వాగతం. ఆమె రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్. ఈరోజు మనం చర్చించబోయే అంశం స్లీప్. ద సైన్స్ ఆఫ్ స్లీప్. చాలామందికి నిద్రలేమితో బాధపడుతుంటాం, రైట్? మన జీవితంలో 35% వరకు దాదాపు మనం స్పెండ్ చేసే టైంని మనం నిద్రలోనే స్పెండ్ చేస్తాం. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేసిన రీసెర్చ్ ప్రకారం 35% దాకా మన జీవిత కాలాన్ని మనం నిద్రలోనే గడుపుతాం. అలాంటిది ఈరోజు నిద్ర చాలా కష్టమైపోయింది. ఆచార్య ఆత్రేయ గారు చెప్పినట్టు, కునుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది, కుదుట పడ్డ మనసు కాస్త కుదురుగుంటుంది అన్నారు. అంటే కునుకు తీస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. బాగా అలసిపోయి ఉంటాం, బాగా టైర్డ్గా ఉంటాం. ఒక్క కునుకు పడితే ఎంతో బాగుంటుంది కదా. అలానే సపోజ్ మనం కన్స్ట్రక్షన్ వర్కర్స్ చూసి ఉంటాం, లేబర్స్ని. వాళ్ళు బాగా మధ్యలో ఒక 5 minutes బ్రేక్ దొరికితే వాళ్ళు అలా వెళ్ళి ఇసుక మీద పడిపోయి ఉంటారు. కానీ కొంతమందిని చూస్తాం మనం, చాలామంది బిలియనీర్స్ ఉంటారు, మిలియనీర్స్ ఉంటారు. వాళ్ళకి ఏసీలో ఉండి మంచి స్మూత్ పిల్లోస్ పెట్టి స్మూత్ బెడ్స్ పెట్టినా కూడా ఒక్కసారి నిద్ర రాదు. సో ఒక్కసారి నిద్ర అనేది ఒక వరంలాగా కూడా మనం భావించవచ్చు అనమాట. సో ఇట్లాంటి నిద్ర గురించి, దాని వెనుకున్న సైన్స్ గురించి చాలా కోట్ల మంది ఈరోజు దీని గురించి బాధపడుతున్నారు. ఓకే, ఎందుకు, ఏంటి, దానికి రీజన్స్ ఏంటి, దాని వెనుక సైన్స్ ఏంటి, దాని కోసం మనం పాటించాల్సిన పద్ధతులు ఏంటి, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే దీన్ని మనం సైంటిఫిక్ టర్మినాలజీలో స్లీప్లెస్నెస్ అని, లేదంటే ఇంకా మెడికల్ టర్మినాలజీలో ఇన్సోమ్నియా అని అంటాం. సో ఎందుకు మనకు నిద్ర ఇంత చాలా కరువు అయిపోయింది, అదొక బ్రహ్మ పదార్థం నాకు చాలా అయింది. చాలామంది ఒక్క గంట నాకు రాత్రిపూట నిద్ర పడితే బాగుండన్న పరిస్థితిలో ఉన్నారు. ఓకే, దీనికి రీజన్స్ ఏంటి అని చెప్తే మనం ఒక ఎవల్యూషనరీ రీజన్స్ చూసుకోవచ్చు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ వచ్చిన తర్వాత ప్రొడక్టివిటీ పెరిగిపోయింది. ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత పెరగాలి. ఓకే, మనం సపోజ్ ఒక మొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాం, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో. మన ఇండియాలో 120 crores పాపులేషన్ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ సెల్ ఫోన్ హ్యాండ్సెట్ కావాలంటే ఒక షిఫ్ట్లో పనిచేస్తే కుదరదు. ఏ షిఫ్ట్, మార్నింగ్, బి షిఫ్ట్, సి షిఫ్ట్, 3 షిఫ్ట్లో పనిచేయాలి. అంటే మన ప్రొడక్టివిటీ అండ్ ఇండస్ట్రియలైజేషన్ డైరెక్ట్లీ రిలేటెడ్ అవర్ స్లీప్ సైకిల్గా మారిపోయింది. ఓకే, సో వర్క్ పెంచాలి, ప్రొడక్టివిటీ పెంచాలి అంటే నంబర్ ఆఫ్ వర్క్ సైకిల్స్ పెరగాలి, నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పెరగాలి. దానివల్ల ఏమవుతుందంటే మార్నింగ్ జనరల్గా మన స్లీప్ సైకిల్ ఎలా, వర్క్ స్టైల్ ఎలా ఉంటుందంటే 9 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఉంటుంది. తర్వాత 10కి నిద్రపోయి మళ్ళీ 6 o'clock 7 o'clock లేస్తాం. కానీ దీనివల్ల ఏమవుతుంది, సపోజ్ ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ పెరిగిపోతున్నాయి. ఓకే, అండ్ దెన్ బీ షిఫ్ట్లో వెళ్ళేవాళ్ళు, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, వాళ్ళదంతా టోటల్ సైకిల్ మొత్తం టాప్సీ టర్వీ అయిపోతుంది, అప్ అండ్ డౌన్ అయిపోతుంది. ఓకే, మార్నింగ్ వాళ్ళు నిద్రపోయేది ఇంటికి వచ్చేసరికి 7 అవుతుంది, నైట్ అంతా మేలుకొని ఉంటారు. దీనివల్ల చాలా ఫిజియోలాజికల్ చేంజెస్ కూడా జరుగుతుంటాయి బాడీలో. సో అది ఒక రీజన్. నెంబర్ 2, మన ఊళ్ళలో చూసింటాం చాలా పాత రోజుల్లో 9-9:30 కల్లా అందరూ పడుకుని పోయి ఉంటారు. ఊరంతా మొత్తం చాలా కామ్ అయిపోతుంది. అదే ఇప్పుడు మన అర్బనైజేషన్ ఎక్కువ అయిపోయింది. మన సిటీకి తీసుకుంటే నిశాచర జీవులం మనం అంతా. రాత్రి 12 వరకు, 1 వరకు, 2 వరకు, హోల్ నైట్ మొత్తం మనం షాపింగ్ మాల్స్ ఓపెన్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఫుడ్ కోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం, హోల్ నైట్ మనం మేలుకొని ఉంటున్నాం. కొంతమంది పని ఉన్నా లేకపోయినా నైట్ టైం మనం నైట్ లైఫ్కి అలవాటు పడ్డాం. కొంతమంది పబ్స్కి, కొంతమందికి వీటి వల్ల నైట్ లైఫ్ అలవాటు పడటం వల్ల మన స్లీప్ మొత్తం టాప్సీ టర్వీ అయిపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. నెంబర్ 2 ఈజ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు. వాటి వల్ల మన స్లీప్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, రైట్? యూ హ్యావ్ ఏ స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ విత్ యువర్ స్పౌస్ ఆర్ బెటర్ హాఫ్. స్టూడెంట్స్కి విత్ దేర్ పియర్స్తో కావచ్చు, వాళ్ళ పేరెంట్స్తో కావచ్చు, లేకపోతే ఇంకా ఒక బాస్కి వాళ్ళ సబార్డినేట్కి ప్రాబ్లమ్స్ కావచ్చు. సో ఇవన్నీ పర్సనల్ ప్రాబ్లమ్స్. ప్లస్ ఒక్కోసారి మనం తెలియని షాక్లో వెళ్ళిపోతాం. జరగరాని ఇన్సిడెంట్స్ మన లైఫ్లో జరుగుతుంటాయి. మనకు బాగా కావాల్సిన వాళ్ళు కోల్పోవటము, లేకపోతే మనం ఏదైనా యాక్సిడెంట్లో జరగటము. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక 2-3 months వరకు నార్మల్ అయిపోయినా దాని తర్వాత పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం దాన్ని, PTSD. దీనివల్ల కూడా మనకు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్స్ మొత్తం మనకు లైఫ్లో మళ్ళీ ఒక్కోసారి గుర్తుకొచ్చి దానివల్ల కూడా మన స్లీప్ సైకిల్ అనేది ఒక్కసారిగా అప్ అండ్ డౌన్ అయిపోతుంది. సో ఇవి వన్ ఆఫ్ ద రీజన్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్. ద థర్డ్ రీజన్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్. మనం ఇప్పుడు కానీ చూస్తే అన్నిటికంటే మన హౌసెస్ కానీ, లేకపోతే మన వర్కింగ్ స్పేసెస్ కానీ మిడిల్ ఆఫ్ ద కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాయి, ఆర్ మిడిల్ ఆఫ్ ద ట్రాఫిక్లో ఉంటున్నాయి. చాలా చుట్టుపక్కల అంతా పెరిగిపోయింది. సౌండ్ పొల్యూషన్ మీరు చూసే ఉంటారు, రైట్? కొంతమందికి వెదర్ ఇట్ ఈస్ ట్రైన్స్ కానీ, ఏరోప్లేన్స్ కానీ, లేకపోతే బస్సెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, ఇవన్నీ మన సౌండ్ వాటికి దగ్గరగా ఉన్నట్టయితే ఆ ఎన్వైరన్మెంట్కి అవి మన స్లీప్ని డిస్టర్బ్ చేస్తాయి.
అండ్ దెన్ ఫాలోడ్ బై సమ్ టైమ్స్ లైట్ పొల్యూషన్. మనం వర్క్ చేసే లైట్లో దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం తర్వాతి అంశంలో. బట్ లైట్ పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ కంట్రిబ్యూటర్ ఫ్యాక్టర్ ఫర్ ద స్లీప్లెస్నెస్ ఆర్ ఇన్సోమ్నియా. చాలామంది మనం సౌండ్ పొల్యూషన్ వింటాం, వాటర్ పొల్యూషన్ వింటాం, కానీ లైట్ పొల్యూషన్ చాలా పెద్దది. లైట్ పొల్యూషన్ చాలా పెద్దది, మన హోల్ సైకిల్ని కింద మీద అది చేసేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద వై వీఆర్ నాట్ గెటింగ్ ఎనఫ్ స్లీప్. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం, దేని గురించి నేర్చుకున్నామంటే హౌ స్లీప్, వై వీఆర్ నాట్ గెటింగ్ ఎనఫ్ స్లీప్ అని. నౌ వై వీ నీడ్ స్లీప్. బేసికల్లీ మనకు నిద్ర ఎందుకు కావాలి బేసిక్గా, ఓకే, ఆర్ how we sleep basically, right? Two things we actually basically need why we are actually sleeping. Number one is for our I can call it as Swachh Bharat of our brain anamata. ఎలా అంటే మన బాడీలో ఒక బయాలజికల్ సిస్టమ్ జరిగేటప్పుడు కొన్ని కోట్లాది సెల్స్ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ పుడుతుంటాయి, చనిపోతుంటాయి. ఓకే, అవి ఏవైతే ఉన్నాయో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ చనిపోయిన సెల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోవాలి. అవి బయటికి వెళ్ళకుండా అలాగే క్లాగ్ అవుట్ అయిపోతే, అలాగే ఉండిపోతే అది చాలా ప్రాబ్లం అవుతుంది. అవి అల్జైమర్ డిసీజ్ లాంటి వాటికి యాక్చువల్గా ప్రాబ్లం అవుతాయి అన్నమాట. సో అందుకని మన బాడీలో ఎప్పుడైనా పుట్టే సెల్స్ చనిపోయే సెల్స్కి మధ్య ఒక హెల్దీ బ్యాలెన్స్ ఉండాలి. కొన్ని పుడితే కొన్ని చావాలి, కొన్ని పుడితే కొన్ని చావాలి. ఇవి రెండు బ్యాలెన్స్ ఉంటేనే మన బాడీ హెల్దీగా ఉంటుంది. పుట్టవాల్సిన కావాల్సిన కంటే ఎక్కువ పుట్టి ఎక్కువ సెల్స్ అలానే క్లాగ్ అవుట్ అయిపోతే అవి క్యాన్సరస్ సెల్స్కి ప్రాబ్లం అవుతాయి. ఉండవలసిన దానికంటే తక్కువ ఉంటే అవి బైపోలార్ డిసీజ్ కానీ సైకోసోమాటిక్ డిసీజెస్కి ప్రాబ్లం అవుతాయి. సో అందుకని బేసిక్గా వై వీ నీడ్ స్లీప్ ఈజ్ బేసికల్గా మన బాడీలో ఏవైతే సెల్స్ చనిపోతాయో అవి మన బ్రెయిన్లో ఎస్పెషల్లీ క్లాగ్ అవుట్ అయిపోతాయి, అవి అలా ఉండిపోతాయి. దాన్ని క్లీన్ చేయాలంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ గ్లింఫాటిక్ సిస్టమ్. ఆ గ్లింఫాటిక్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ మెటబాలిక్ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేసి ఏవైతే ఈ చనిపోయిన సెల్స్ని డ్రైన్ అవుట్ చేసేస్తుంది, అవి తీసుకెళ్ళి బయటికి పంపించేస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది ఎంత బాగా జరిగితే మనకు ఫ్యూచర్లో అల్జైమర్స్ వచ్చే ఛాన్స్ అంత తక్కువ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అండ్ వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, ఈ రెండు పీపుల్స్ వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి దీని మీద చాలా డేటా పబ్లిష్ చేశారు, రైట్? దట్ ఈస్ వన్. ద సెకండ్ వన్ ఈజ్ మెమరీ రెస్టోరేషన్. మనం నిద్రపోయినప్పుడే మన మెమరీ అన్నీ రెస్టోర్ అవుతాయి, మన మెమరీస్ అన్నీ స్టెబిలైజ్ అవుతాయి. మనం ఏవైతే మనం నేర్చుకున్నది, చదివింది, వర్క్ చేస్తుంది, అదంతా మనం మార్నింగ్ వర్క్ అదంతా నిద్రపోకముందు అదంతా మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఈ బ్రెయిన్లోనే అక్కడ స్టోర్ అయి ఉంటుంది. అది దాన్ని ప్రాసెస్ చేసి ఏది మన బ్రెయిన్లో స్టోర్ అవ్వాలి, ఏది డిలీట్ చేయాలి అనేది మొత్తం మన స్లీప్లోనే జరుగుతుంది, రైట్? సపోజ్ మన బ్రెయిన్లో లింబిక్ సిస్టంలో మధ్యలో మిడిల్ ఆఫ్ ద బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ అని ఒక పార్ట్ ఉంటుంది. దట్ ఈజ్ యాక్చువల్లీ స్టోరేజ్ హౌస్ ఆఫ్ ది లాంగ్ టర్మ్ మెమరీ. సపోజ్ మనం ఏదైనా చిన్నపిల్లలు చదువుతారు లేకపోతే స్కూల్లో చదువుతారు, అది చదివింది ఎక్కువసేపు గుర్తుండి ప్రాసెస్ చేయాలంటే మనం నిద్రపోయినప్పుడు ఆ ప్రాసెస్ ఎక్కువ జరిగి మన న్యూరాన్స్ అన్ని దగ్గరకు వచ్చి స్ట్రెంథెన్ అయిపోయి అవి దే విల్ బికమ్ ఏ లాంగ్ టర్మ్ మెమరీ. అంటే బేసిక్గా మనం చిల్డ్రన్ పర్స్పెక్టివ్లో ఆర్ స్టూడెంట్ పర్స్పెక్టివ్లో వాళ్ళు చదివింది ఎక్కువ గుర్తుసేపు పెట్టుకోవాలి అనుకుంటే దే నీడ్ టు హ్యావ్ ఏ సౌండ్ స్లీప్, మినిమమ్ 7 to 8 hours. దాని గురించి మనం చర్చిద్దాం. సో యువర్ షార్ట్ టర్మ్ మెమరీ కన్వర్ట్స్ ఇంటూ లాంగ్ టర్మ్ మెమరీ ఈజ్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ద డ్యూరింగ్ ద స్లీప్. అవి మన న్యూరాన్స్ని దగ్గర తీసుకొచ్చి స్ట్రెంథెన్ చేస్తాయి, రైట్? అందుకే నేను స్టూడెంట్స్కి ఎప్పుడు అడ్వైజ్ ఇస్తాను, ఎప్పుడైనా మీకు ఒక సబ్జెక్ట్ టఫ్గా ఉంది, కొంతమందికి ఫిజిక్స్ టఫ్గా సబ్జెక్ట్ ఉంటుంది, కొంతమంది కెమిస్ట్రీ ఉంటుంది, కొంతమంది మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఇచ్చే నేను అడ్వైజ్ ఏంటంటే ఏదైతే సబ్జెక్ట్ టఫ్గా ఉంటుందో అది నిద్రపోయే ఒక ½ an hour ముందు చదవండి. ఎందుకంటే నిద్రపోయిన తర్వాత మనం వేరే మెంటల్ యావిగేషన్స్ ఏముండవు. సో ఏదైతే మనం సబ్జెక్ట్ చదివామో మన బ్రెయిన్లో వైరింగ్ ఏదైతే ఉందో బ్రెయిన్ న్యూరల్ వైరింగ్ యూ కాల్ ఇట్ యాజ్ ఇన్ సైంటిఫిక్ టర్మినాలజీ, ఆ న్యూరల్ వైరింగ్ స్ట్రెంథెన్ అవుతుంది. అంటే వేరే డిస్ట్రాక్షన్ ఉండదు. అదే ఇప్పుడు మనం నార్మల్ టైంలో చదువుతుంటే దాని తర్వాత చదివిన తర్వాత టీవీ చూస్తాం అంటే ఆ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా బ్రెయిన్లో న్యూరాన్స్కి ఓవర్లాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ఏదైతే సబ్జెక్ట్ మనకు టఫ్గా అనిపిస్తుందో, దేన్నైతే మనం ఎక్కువ వర్క్ చేయాలనిపిస్తుందో దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా తక్కువ టైంలో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలంటే బెటర్ రీడ్ దట్ సబ్జెక్ట్ వైల్ యూ బిఫోర్ యూ గో టు స్లీప్, అట్లీస్ట్ 1 hour బిఫోర్, అండ్ డోంట్ కీప్ ఎనీ అదర్ యాక్టివిటీ బిఫోర్ యూ డూ దిస్ యాక్టివిటీ. సో దాన్ని అలా కనుక మనం చేయగలిగినట్టయితే సో దాన్ని మనం ఎక్కువసేపు గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ సైన్స్ ఆఫ్ స్లీప్. ఎందుకు మనం నిద్రపోవాలంటే వన్ ఈజ్ ఫర్ basically to clean the metabolic waste that is accumulated in your brain.
as I told, glymphatic system, Swachh Bharat system anamata. The second one is what we call it as, basically it is nothing but memory restoration. మనం ఏదైతే వర్క్ చేసామో, ఏది నేర్చుకున్నామో, ఏది చేసామో అది మొత్తం బేసిక్గా రెస్టోర్ అవ్వాలి, ఒక ప్యాటర్న్ అవ్వాలి, ఒక సింక్రనైజ్డ్ ఫార్మాట్లో ఉండాలి అంటే సో వీ హ్యావ్ టు స్లీప్. దీస్ ఆర్ ద two things that we need to keep in our mind while we actually sleep. This is the science of sleep, we call it as basically. ఇదండి ఈరోజు మనం తెలుసుకున్న సైన్స్ ఆఫ్ స్లీప్. సో నెక్స్ట్ ఆస్ టాక్స్లో ఇంకొక కొత్త టాపిక్ గురించి, హౌ టు ఓవర్కమ్ స్లీప్లెస్నెస్ ఆర్ ఇన్సోమ్నియా గురించి, దాని గురించి మనం నేర్చుకుందాం. సో టిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్.